అది అష్యూరెడ్డి. హలో అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సో నేను ఫస్ట్ టైం నేను మూవీలో చూసుకున్నది చైతన్య గారి మూవీలో, కృష్ణ చైతన్య గారి మూవీలో చల్మోహన్ రంగాలో. నా ఫేవరెట్ అది ఎప్పటికీ. అలా సో స్టార్ట్ అయ్యి కొన్ని మూవీస్ చేయగా ఇప్పుడు ఈ మూవీలో నాకు పద్మ అనే క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ నాట్ షూర్. నేను డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, రైటర్ గారి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ అడిగేదాన్ని, ఇది నేను చేయగలుగుతానా అని. 50% కూడా నాకు అంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు లేదు. బట్ వాళ్ళు కూర్చోబెట్టి నువ్వే చేయగలవు అని చెప్పి, అసలు ఇంకేం ఆలోచించుకో, ఏ కాంట్రవర్సీస్ కానీ ఏమి మైండ్లో పెట్టుకోకు, ఓన్లీ క్యారెక్టర్ గురించే మాట్లాడు, ఈ క్యారెక్టర్ గురించి ఆలోచించు అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసిన ఏడుపు లాస్ట్ స్కెడ్యూల్ వరకు ఏడుస్తూనే ఉన్నాను. ఈ సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నాను. అదే నా క్యారెక్టర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి డైలాగ్స్ అండ్ ఇంత మంచి స్క్రీన్ ప్లే అది రాసినందుకు. అండ్ థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇలాంటి కథలు చూసినా కానీ అక్కడ ప్రేమలు ఎలా ఉంటాయి, అక్కడ అనుబంధాలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ టైం అండి. యాక్చువల్గా అయితే ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్పొచ్చు, కానీ పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవాలి. సినిమాలో 2 క్యారెక్టర్లు, చాలా క్యారెక్టర్లు, 8-9 క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ ఇంటర్వ్యూ ఉంటుంది. నాకు రైటర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పేటప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఎన్నికి వెళ్ళండి, మళ్ళీ ముందుకు రండి అనేవాడిని. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ తెచ్చుకున్న సంజయ్ అన్నకి అండ్ మా ప్రవీణ్ బ్రోకి చాలా కంగ్రాచులేషన్స్. వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో, అంటే షూటింగ్ ముందు మేము ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మొత్తం అంతా అయిపోయిన తర్వాత అదే వచ్చింది. అండ్ మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన గెస్టులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నాకు ఇక్కడ ఒక స్పెషల్ మూమెంట్ చెప్పుకోవాలండి. ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద కనపడ్డ సినిమా అన్నతోనే సమంతక మణిలో ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద చూసుకున్నాను అండి. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ పెద్ద సినిమాకి ఎలాగైనా కానీ పబ్లిసిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ చిన్న సినిమాని ముందుకు తీసుకెళ్ళేది మీడియానే. ఒక చిన్న సినిమా కోసం కూడా మీరందరూ వచ్చి మీరు చేసే ఎంకరేజ్మెంట్కి చాలా థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ ప్రవీణ్ గారు, మా తమ్ముడి పేరు ప్రవీణ్ గౌడ్, ఇప్పుడు కలిసి వచ్చాను. డాక్టర్ ప్రవీణ్ గారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, హీరోయిన్ తండ్రిగా ఈ సినిమాలో వేషం. సినిమా బాగా వచ్చింది, మీరందరూ ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సంజయ్ గారికి, నిర్మాత గారికి, నా తోటి నటీనటులకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు డైరెక్టర్ సంజయ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రైటర్ సుదర్శన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఎవ్వరూ మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పట్లేదు, ఆయన పెద్ద కాన్సెప్ట్ రాసుకున్నారు.